ఆపరేషన్ సింధూర్లో భారత వైమానిక దళం దెబ్బకి పాకిస్తాన్ తోకముడిచింది. బ్రహ్మోస్ దాడులతో పాకిస్తాన్ వైమానిక దళం గజగజ వణికిపోయింది. దాడులు ఆపండి బాబోయ్ అంటూ వేడుకుంది. భారత వైమానిక దళాన్ని ఎదుర్కొనడం పాకిస్తానీయులకు అసాధ్యం. భారత యుద్ధ విమానాలను కూల్చడం వాళ్లకు కలలో మాత్రమే సాధ్యం. అందుకే దుబాయ్ ఎయిర్ షోలో భారత్కు చెందిన తేజస్ ఫైటర్ జెట్ కూలిపోగానే ఉగ్రదేశానికి చెందిన మూర్ఖులు కొందరు రెచ్చిపోయారు. నిజ జీవితంలో భారత యుద్ధ విమానాలపై ఎలాగూ దాడి చేయలేరు. అందుకే సోషల్ మీడియాలో తేజస్ యుద్ధ విమానం భారత వైమానిక దళంపై దాడులు మొదలుపెట్టారు. నిజాలను లాజిక్లను పట్టించుకోకుండా వ్యంగ్యాస్త్రాలను సంధించారు. అసలు తేజస్ ఫైటర్ ఎందుకు కూలిపోయింది? పాకిస్తానీల సునకానందం ఏమిటి? ప్రమాదంపై భారత వైమానిక దళం ఏమంటుంది? లెట్స్ వాచ్. తేజస్ ప్రమాదంపై పాకిల వ్యాఖ్యలేంటి? ఇరవై 24 ఏళ్ల తేజస్ పని 2 ఘటనలతో అయిపోతుందా? దుబాయ్ తేజస్ ప్రమాదానికి కారణమేంటి? దుబాయ్లో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. భారత్కు చెందిన తేజస్ ఫైటర్ జెట్ కుప్పకూలింది. దుబాయ్ ఎయిర్ షోలో విన్యాసాలు నిర్వహిస్తుండగా ఈ విషాదం నెలకొంది. యుద్ధ విమానంలో ఉన్న పైలట్ తప్పించుకోలేకపోయాడు. ఈ ప్రమాదంలో పైలట్ మరణించినట్టు ధృవీకరించబడింది. తేజస్ యుద్ధ విమానాల చరిత్రలోనే ఇలా కుప్పకూలడం ఇది రెండోసారి. సైనిక విన్యాసాల్లో పాల్గొంటున్న యుద్ధ విమానం ఎందుకు కుప్పకూలింది? అసలు తేజస్కు ఏమైంది? ఈ ఘటన వెనుక మరేదైనా కోణముందా అన్న ప్రశ్నలపై ఇప్పటికే దర్యాప్తు మొదలైంది. ఇప్పటికే పేరు మోసిన పాకిస్తాన్ జర్నలిస్టులు దీనిపై దుష్ప్రచారం మొదలుపెట్టారు. కుప్పకూలిన తేజస్ విమానాన్ని పట్టుకొని భారత్ను పాకిస్తాన్ జర్నలిస్టులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. భారతీయ జెట్ను పైలట్ను ఎగతాళి చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. విషాదాన్ని వెటకారంగా మార్చి ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పాకిస్తాన్ దుష్ప్రచారానికి ముందు దుబాయ్ ఎయిర్ షోలో ఏం జరిగింది, ఎందుకు తేజస్ ఫైటర్ కుప్పకూలింది అన్న విషయాన్ని తెలుసుకుందాం. తేజస్ యుద్ధ విమానం కూలడానికి కారణమేమిటన్నది ఇప్పటి వరకు తెలియరాలేదు. ఈ ప్రమాదానికి కారణం మెకానికల్ వైఫల్యమా, మానవ తప్పిదమా అన్నది స్పష్టత లేదు. కానీ ఈ విషయాన్ని పాకిస్తానీలు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే దీనిపై పాకిస్తానీలు తమ దుష్ప్రచారానికి పదును పెట్టారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ కారణంగా అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ప్రతిష్ట మసకబారుతుందని ఓ పాకిస్తానీ కామెంటాడు. అది తేజస్సా తందూరినా ఇవాళ క్లియర్గా తెలిసిపోయిందని మరొకడు ప్రేలాపించాడు. భారత వైమానిక దళం దేన్ని గాల్లో ఎగిరేసినా అది చివరికి కూలిపోతుంది. దీనికి గురుత్వాకర్షణ శక్తి లోపమంటూ ఉగ్ర దేశీయుడు వ్యంగ్యంగా స్పందించాడు. ఈ ప్రేలాపనలో మచ్చుకు కొన్ని మాత్రమే. యుద్ధ క్షేత్రంలో దాడి చేయడానికి పాకిస్తానీలకు ఎలాగూ చేత కాదు. అందుకే ఆన్లైన్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలపై ట్వీట్లతో దాడి చేసి తమ సునకానందాన్ని తీర్చుకుంటున్నారు. ఈ పైశాచికానందం కేవలం ఉగ్ర పాకిస్తానీ ఖాతాలో మాత్రమే కనిపిస్తుంది. నిజానికి పాకిస్తానీ ఎక్స్ ఖాతాలను చాలా వరకు భారత్ బ్యాన్ చేసింది. అందుకే అవి బహుశా భారత్లో కనిపించకపోవచ్చు. కానీ ఈ దుష్ట దేశీయుల ఉద్దేశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. భారతదేశం, భారత భద్రత బలగాలు, భారత రక్షణ పరిశ్రమల ప్రతిష్టను దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అసలు వాస్తవాలను ఇప్పుడు చూద్దాం. దుబాయ్ ఎయిర్ షోలో ఏం జరిగిందో తెలుసుకుందాం. దుబాయ్ స్థానిక కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1:30 తేజస్ ఫైటర్ జెట్ కూలిపోయింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ఏరోబాటిక్ టీం గాల్లోకి ఎగిరింది. భారత్ యుఏఈ బంధాన్ని సూచిస్తూ యుద్ధ విమానాలతో ఓ ప్రదర్శన ఇచ్చారు. జనం దూరంగా నిలబడి ఈ విన్యాసాలను చూస్తున్నారు. ఈ విన్యాసాలు మొదలైన 40 నిమిషాల తర్వాత తేజస్ యుద్ధ విమానం ఆకాశంలో కనిపించింది. అది కూడా ఏరోబాటిక్ విన్యాసంలో భాగమే వచ్చింది. ఈ ఫైటర్ జెట్ నిటారుగా గాల్లోకి దూసుకెళ్లినట్టు నివేదికలు చెప్తున్నాయి. ఆ అనంతరం కొన్ని క్షణాలకే తేజస్ శక్తిని కోల్పోయినట్టు అనిపించింది. అంతలోనే ఈ యుద్ధ విమానం కుప్పకూలిపోయింది. ప్రమాదానికి కారణాలను ఇంకా నిర్ధారించలేదు. ప్రస్తుతానికి దీని ప్రమాదంగానే భారత్ పేర్కొంటుంది. ఇప్పటికే భారతీయ వైమానిక దళం తేజస్ ప్రమాదంపై ఓ ప్రకటన జారీ చేసింది. దుబాయ్ ఎయిర్ షోలో విన్యాసాలు నిర్వహిస్తున్న ఐఏఎఫ్ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదానికి గురైందని వెల్లడించింది. ప్రమాదంలో పైలట్కు తీవ్ర గాయాలైనట్టు తెలిపింది. ప్రమాదానికి కారణాలు ఏమిటో ఐఏఎఫ్ నిర్ధారిస్తుందని వివరించింది. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. తేజస్ యుద్ధ విమానం కొత్తదేమీ కాదు. దీనికి స్పష్టమైన ఆపరేషనల్ రికార్డు ఉంది. 2024 మార్చిలో రాజస్థాన్లోని జైసల్మీర్లో తొలిసారి తేజస్ ఫైటర్ జెట్ ప్రమాదానికి గురైంది. అప్పట్లో జరిగిన తేజస్ ప్రమాదంలో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. సో
తేజస్ యుద్ధ విమానం కుప్పకూలడం ఇది రెండోసారి. 24 ఏళ్లలో కేవలం 2 విమానాలు మాత్రమే ప్రమాదానికి గురయ్యాయి. తాజా నివేదికల ప్రకారం తేజస్ ఫైటర్ జెట్ కూలిపోవడం అనుకోకుండా జరిగిన సంఘటన మాత్రమే. నిజానికి ఏదైనా ఒక దేశ విమానాలను తయారు చేసినా 20 ఏళ్ల పాటు సురక్షితంగా ఉన్నాయంటేనే అదొక రికార్డు. కానీ మూర్ఖ పాకిస్తానీలు మాత్రం వాస్తవాలను పట్టించుకోవడం లేదు. దీనికే భారత వైమానిక దళం పని అయిపోయిందని, ఇక ఇండియన్ ఫైటర్ జెట్లు పనికి మారినవని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన విమానం ఏదో తెలుసా? F-35 స్టెల్త్ ఫైటర్ జెట్. ఇది నింగిలోకి దూసుకెళ్తే దాన్ని అడ్డుకునే శక్తి ఏది లేదని రక్షణ నిపుణులు చెప్తున్నారు. F-35 యుద్ధ విమానాన్ని అమెరికా తయారు చేస్తుంది. తొలి F-35 యుద్ధ విమానం 2006 డిసెంబర్లో విజయవంతంగా ప్రయోగించబడింది. కానీ ఆపరేషనల్గా F-35 ఫైటర్ అందుబాటులోకి వచ్చింది మాత్రం 2015 జూలైలో. నిజానికి తేజస్ ఫైటర్ జెట్లు 2001 జనవరిలో విజయవంతంగా గాల్లోకి ఎగిరాయి. 2013లో తేజస్ యుద్ధ విమానాలు ఆపరేషనల్గా అందుబాటులోకి వచ్చాయి. అంటే F-35 యుద్ధ విమానాలంటే ముందే భారత్ తేజస్ యుద్ధ విమానాలను తయారు చేసింది. తేజస్ అందుబాటులోకి వచ్చిన తర్వాత F-35 యుద్ధ విమానాన్ని అమెరికా తీసుకొచ్చింది. అయితే సూపర్ ఫైటర్గా పేరున్న F-35 యుద్ధ విమానం తొలిసారి ఇప్పుడు కూలిపోయిందో తెలుసా? 2018 సెప్టెంబర్లో సౌత్ కరోలినాలోని మెరీనా కార్ప్స్ ఎయిర్ స్టేషన్ వద్ద F-35 కుప్పకూలింది. దీంతో వెంటనే అందుబాటులో ఉన్న F-35 యుద్ధ విమానాలన్నింటినీ అమెరికా నిలిపేసింది. F-35 యుద్ధ విమానం అందుబాటులోకి వచ్చిన 3 ఏళ్లకే తొలి యుద్ధ విమానం కూలిపోయింది. కానీ తేజస్ యుద్ధ విమానాలు 10 ఏళ్ల తర్వాత కేవలం 2 యుద్ధ విమానాలు మాత్రమే కూలిపోయాయి. F-35 యుద్ధ విమానాలు ఇప్పటి వరకు 12 కూలిపోయాయి. దీనితో పోలిస్తే తేజస్ విజయవంతమైనటేనని బల్లగుద్ది చెప్పవచ్చు. F-35 కూలిపోయినప్పుడు పాకిస్తాన్ ఇలాగే స్పందిస్తే అమెరికా తొక్క తీస్తుంది. అందుకే భారత్పై తమ ప్రతాపాన్ని చూసి అసూయానందం పొందుతున్నారు. వాస్తవానికి యుద్ధ విమాన ప్రమాదాలను ఏ దేశానికి చెందిన ఎయిర్ ఫోర్స్ అయినా అతీతం కాదు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత వ్యవస్థలను ఎలా స్పందిస్తాయి, భద్రతను ఎలా సమీక్షిస్తాయి, లోపాలను గుర్తించి ఫైటర్ జెట్లను ఎలా మెరుగుపరుస్తాయి అనే అంశాలే కీలకం. భారత్ ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేస్తుంది. తేజస్ జెట్లను ఇప్పటికే భారత్ అప్గ్రేడ్ చేసింది. అప్గ్రేడ్ చేసిన తేజ్ను MK-1A అంటారు. దీనిలో మోడర్న్ రేడార్ సిస్టంతో పాటు శత్రుల జామింగ్ను తప్పించుకునే టెక్నాలజీని జత చేశారు. అంతేకాదు లాంగ్ రేంజ్ మిసైళ్లతో దాడి చేసే సామర్థ్యం అప్గ్రేడ్ తేజస్ ఫైటర్కు ఉంది. అంతేకాదు అవసరమైతే గాల్లోనే ఇంధనం నింపుకునే వ్యవస్థను కూడా అమర్చింది. సో దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ యుద్ధ విమానం కూలిపోవడం విషాదకరం, పైలట్ మృతి బాధాకరమైనదని సంఘటన. ఈ ఘటనలతో తేజస్ పని అయిపోయినట్టు మాత్రం కాదు. 2 ఘటనలు పట్టుకొని భారతీయ ఎయిర్ ఫోర్స్ సామర్థ్యాన్ని నిర్ధారించడం అనేది పిచ్చి పాకిస్తానీలకే చెల్లింది. పాపం పాకిస్తానీలు నిజాలు వచ్చే వరకు కూడా ఆగలేకపోతున్నారు. కనీసం మర్యాదను కూడా పాక్ వెధవలు పాటించడం లేదు. పాకిస్తానీలు మాత్రం కళ్ళున్న కబోదుల్లా మారిపోయారు. గుడ్డిగా భారత్ వైమానిక దళాన్ని అపహాస్యం చేసేందుకు యత్నించి వాళ్లే నవ్వుల పాలవుతున్నారు. భారత వైమానిక దళం యాక్షన్లోకి దిగితే పాకిస్తాన్ దాడి చేయడం అసాధ్యం. భారత విమానాలను కూల్చడం అనేది దేశ వైమానిక దళానికి కళ్ళలోనూ కల్పిత వీడియోలోనూ మాత్రమే సాధ్యం. సో అందుకే తేజస్ కూలిపోయిన వెంటనే దానిపై సోషల్ మీడియాలో దాడి చేసి తమ రాక్షసానందం పొందుతున్నారు.